ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ విద్యా సాధన అనేది ఆధ్యాత్మిక సాధనలో ఒక గొప్ప స్థితిని కలిగిస్తుంది. ఏ ఉపాసకుడు శ్రీ విద్యను నిరంతరము ఉపాసిస్తాడో అటువంటి ఉపాసకుడు, అటువంటి సాధకుడు చాలా తొందరగా పరదేవత అనుగ్రహము చేత మాయా ప్రభావాన్ని తొలగించుకొని బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు. శ్రీ విద్య అనే పదానికి అర్థము ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, శ్రీ విద్య అనే శబ్దానికి బ్రహ్మజ్ఞానము అని అర్థం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటి బుద్ధిని ఇచ్చే స్థితి ఏదైతే ఉందో దాన్ని శ్రీ విద్య అని అంటాము. శ్రీ విద్య అనేది బ్రహ్మ విద్యగా ఉపాసింపబడాలి. అలా ఉపాసింపబడినప్పుడు మాత్రమే సాధకుడు శ్రీ విద్యలో పరిపూర్ణతను పొందుతాడు. శ్రీ విద్య ఎప్పుడు కూడా బ్రహ్మ విద్యగా ఆరాధింపబడాలి, బ్రహ్మ విద్యగా ఉపాసింపబడాలి. ఇక్కడ శ్రీ విద్య అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, శ్రీ అనే శబ్దానికి బ్రహ్మజ్ఞానము అని అర్థం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటి బుద్ధిని ఇవ్వగల శక్తి ఎక్కడైతే ఉంటుందో దానిని శ్రీ విద్య అని అంటాం. ఇక్కడ శ్రీ విద్య అనే శబ్దముతో ఈ అర్థాన్ని మనము గ్రహించి ఎప్పుడైతే సాధనలో ఉన్నత స్థితిని పొందటానికి పరదేవతను నిరంతరం ఉపాసిస్తామో, ఉపాసించడం వల్ల ఆ పరదేవత అనుగ్రహము చేత శ్రీ విద్య పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య కాబట్టి ఉపనిషత్తు ప్రతిపాద్యమైనటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఉందో ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసమే శ్రీ విద్య నిరంతరము ఉపాసింపబడాలి ఒక సాధకుడి చేత. అలా ఉపాసింపబడినప్పుడు మాత్రమే ఆ సాధకుడు మాయా ప్రభావాన్ని తొలగించుకొని క్రమంగా ఆ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అడ్డుగా ఉండేది మాయ. ఆ మాయను తొలగించడమే శ్రీ విద్య యొక్క ప్రధాన ఉద్దేశము. శ్రీ విద్య అనంటే స్త్రీ విద్య కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క సాధకులు కూడా గమనించాలి. శ్రీ విద్య అనంటే స్త్రీ విద్య కాదు, అది సాక్షాత్ బ్రహ్మ విద్య. అది వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి బ్రహ్మ విద్య, శాస్త్రము చేత ప్రతిపాదింపబడినటువంటి బ్రహ్మ విద్య. అలాంటి బ్రహ్మ విద్యను నిరంతరము ఉపాసించడము వల్ల, శ్రీచక్రార్చన చేయడము వల్ల పరదేవత అనుగ్రహము చేత తొందరగా మాయా ప్రభావాన్ని తొలగింపచేసి పరదేవత ఆ యొక్క శివ జ్ఞానాన్ని కలిగిస్తుంది. శ్రీ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నిరంతరము శ్రీచక్రార్చన చేయడము, పంచదశి, షోడశి మొదలైనటువంటి మంత్రాలను గురువు నుండి ఉపదేశంగా పొంది పూర్ణాదీక్ష పరుడుగా శ్రీ విద్యను ఉపాసించడము వల్ల అటువంటి శ్రీ విద్యోపాసకుడికి చాలా కొద్ది రోజుల్లోనే మాయా ప్రభావం తొలగిపోయి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. నిరంతరము శ్రీమాతా జపము వల్ల అనాది అవిద్య చే కలిగే అజ్ఞానజనిత కార్యాలు, సంసార వృక్షానికి కారణమైనటువంటి విషయాసక్త కర్మశేషము, మనో సహజ ప్రేరణలు, మనసు యొక్క సంకల్ప వికల్పాలు, మనసు యొక్క ధర్మాలు, మనోధర్మాలు, బుద్ధి యొక్క ధర్మాలు, మనసు యొక్క అపవిత్ర భావాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి శ్రీ విద్య ఉపాసన వల్ల. ఏ శ్రీ విద్య ఉపాసకుడు నిరంతరము ఓం శ్రీమాత్రే నమః అంటూ జపము చేస్తాడో అటువంటి శ్రీ విద్య ఉపాసకుడికి మాయా ప్రభావం తొలగిపోయి చాలా తొందరగా అటువంటి సాధకుడు శివజ్ఞానాన్ని పొందుతాడు. ఒకవేళ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, శివజ్ఞానాన్ని పొందడానికి సాధనలో అవరోధంగా, ప్రతిబంధకంగా
ఏ మాయా ప్రభావాలైతే నిరంతరము సాధకుణ్ణి ఇబ్బంది పెడుతూ ఉంటాయో అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి నామజపము వల్ల చాలా తొందరగా తొలగిపోతాయి. ఇక్కడ శ్రీమాత అన్నప్పుడు శ్రీ శబ్దానికి ఇక్కడ మనము బ్రహ్మజ్ఞానంగా అర్థము తీసుకుంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే పరదేవత అని అర్థం. ఇక్కడ మాతా శబ్దము అమ్మవారి పరము కాబట్టి, లలితా పరదేవత పరము కాబట్టి శ్రీమాత అన్నప్పుడు బ్రహ్మజ్ఞానానికి అనుకూలమైనటువంటి ధీశక్తిని బుద్ధిశక్తిని ప్రచోదితము చేసి మాయా ప్రభావాన్ని తొలగింపచేసే ఏ దేవత అయితే ఉందో, ఏ పరదేవత అయితే ఉందో, ఆ ఏ పరదేవత ఏ లలితా స్వరూపంగా ఆరాధింపబడుతుందో ఆ లలితా పరదేవతను మనము శ్రీమాత అనే శబ్దము చేత సంబోధిస్తూ ఉన్నాము, శ్రీమాత అనే శబ్దము చేత ప్రతిపాదిస్తూ ఉన్నాము. శ్రీ విద్య యొక్క పరమ ఉద్దేశము ఏమిటి అని అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, శివజ్ఞానాన్ని పొందడానికి అడ్డుగా ఉన్నటువంటి మాయా ప్రభావాన్ని తొలగింపచేసి సాధకుడి యొక్క మనస్సుని అంతర్ముఖము చేసి శివజ్ఞానము కలిగించి ఆ బ్రహ్మజ్ఞాన స్థితిలో శ్రీ విద్య ఉంచుతుంది. అందువల్ల శ్రీ విద్యోపాసకుడు నిరంతరము కూడా ఓం శ్రీమాత్రే నమః అంటూ జపము చేయడము వల్ల ఆ పరదేవత అనుగ్రహాన్ని చాలా తొందరగా పొంది ఆ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు.